హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఆక్షన్లో, వాళ్ళ రిటెన్షన్స్ రిలీజెస్ చూసే మనం. ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ సెన్సిబుల్ విత్ దేర్ రిలీజెస్. అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క యాడమ్ జాంపాద్ ఒకటే నాకు నచ్చలేదు. యాడమ్ జాంపాని రిటైన్ చేసుకోవాల్సింది. మరి ఆక్షన్లో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎవరిని టార్గెట్ చేయాలనేది ఈ వీడియోలో చేద్దాం. అండ్ నా దృష్టిలో వాళ్ళు చేయాల్సిందా ఏం లేదు. దే హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ వెరీ సింపుల్. ఏదోదో పెద్ద నేమ్స్ కోసం పరిగెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి కొన్ని స్లాట్స్, జస్ట్ 3 to 4 స్లాట్స్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 11 సంబంధించి బ్యాకప్స్ కావాలి. ఫస్ట్ 11 సంబంధించి 3 to 4 స్లాట్స్ మాత్రమే వాళ్ళు దానికి గురి పెట్టాలి. ఎవరిని టార్గెట్ చేయాలనేది చూద్దాం. సింపుల్గా మీరు ఎక్కువగా పెద్ద నేమ్స్ కోసం వెళ్ళకుండా సింపుల్ టార్గెట్ పెట్టుకుంటే ఐ థింక్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సైడ్. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో బౌలింగ్ హ్యాస్ లెట్ దమ్ డౌన్. సరైన బౌలింగ్ లేని పరిస్థితి కనిపించింది. ఆ బౌలింగ్ని స్ట్రెంథన్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఓకే, ముందుగా ఎవరిని రిలీజ్ చేశారు? రిలీజ్ చేసిన వాటిలో బిగ్గెస్ట్ నేమ్ మహమ్మద్ షమి. మహమ్మద్ షమిని ట్రేడ్ చేశారు. ట్రేడ్ డీల్ విత్ ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ విత్ ఎల్ఎస్జీ. సో అక్కడ వాళ్ళకి 10 crores రిలీజ్ అయింది. తర్వాత యాడమ్ జాంపా, అనదర్ బిగ్ నేమ్. ఇది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే యాడమ్ జాంపా కేమ్ ఫర్ ఓన్లీ 2.4 2.6, పెద్ద అమౌంట్కి రాలేదు. యాడమ్ జాంపా ఇస్ వరల్డ్లో లీడింగ్ స్పిన్ బౌలర్ కదా, లెగ్ స్పిన్నర్. ఆస్ట్రేలియాతో ఐపీఎల్ కంటే ముందు వరల్డ్ కప్లో కూడా ఆడతాడు ఇండియాలోనే. సో యాడమ్ జాంపా లాంటి ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేసి విత్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ యాజ్ యువర్ క్యాప్టెన్, ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్గా ఉండగా జాంపాని ఎందుకు రిలీజ్ చేశారో నాకైతే దట్ రియలీ బీట్స్ మీ. అర్థం కాదు. ముంచుకోవాల్సి 2 crores మీకు పెద్ద కాస్ట్ ఏం కాదు. మీరు 25.5 crores ఉన్నాయి, మీకు అది 23.2 ఎంత అయ్యిండేది, 22.5 ఎంత అయ్యిండేది. పెద్ద తేడా రాదు. ఎందుకని నాకైతే ఈ లాజిక్ అర్థం కాలేదు. రాహుల్ చహర్ డి నాట్ డూ వెల్. ఓకే, అతను రిలీజ్. వియాన్ మల్డర్ ఓకే. అభినవ్ మనోహర్ 3.2 crores ఎంతో. సిమర్జిత్ 1.5 crores. సో ఇలాంటి వాళ్ళు రిలీజ్ చేశారు, బాగానే ఉంది. కొంతమందిని కూడా రిలీజ్ చేశారు. మొత్తం 8 players-ని దే హ్యావ్ రిలీజ్ ఐ థింక్. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర 25.5 crores అమౌంట్ ఉంది. అండ్ దే హ్యావ్ టు ఫిల్ 10 slots. 10 చేయాల్సిన అవసరం లేదు, 8, 6, 7 చేసుకోవచ్చు. 10 slots ఫిల్అప్ చేయాలి. దాంట్లో 2 ఫారిన్ స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. 2 మాత్రమే ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. అది పరిస్థితి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఓకే వీళ్ళ రిలీజెస్ ఎక్సెప్ట్ యాడమ్ జాంపా నాకంతా బాగానే ఉంది, కరెక్ట్గా చేశారు. ముందు క్లాస్ అని అనుకున్న క్లాస్ అని రిలీజ్ చేయట్లేదు. ఇషాన్ కిషన్ పేరు కూడా వినిపించింది. సో అలాంటి దుందుడుకు వ్యవహారాలు ఏం పెట్టుకోలేదు. దే ఆర్ వెరీ వెరీ సెన్సిబుల్ ఇన్ ద రిలీజెస్ ఎక్సెప్ట్ జాంపా. మరి ఇక్కడ చూస్తే మీకు నేను చెప్పినట్టుగా 4 స్లాట్స్, 4లో కూడా యాక్చువల్లీ 2-3 స్లాట్సే ఉన్నాయి. 4 స్లాట్స్ విషయంలోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మీరు చూడండి, నేను మీకు పాసిబుల్ అంటే ఇప్పుడున్న ప్లేయర్స్తో లైక్లీ పాసిబుల్ అంటే ప్రాబబుల్ 12 ఇస్తాను బ్యాటింగ్ ఫస్ట్. దాంట్లో మీకు టాప్ 6 కంప్లీట్లీ సార్టెడ్, ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసన్ అండ్ అనికేత్ వర్మ. సో మీకు ఈ విషయంలో ఏం ఇబ్బంది లేదు. ఆరుగురు కూడా లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. సో అఫ్కోర్స్ ఇషాన్ కిషన్ చివరిలో బాగా ఆడాడు, ఒక సెంచరీ చేశాడు. మా ఫస్ట్లో సెంచరీ, చివరిలో బాగా ఆడాడు. బట్ ఇషాన్ కిషన్ ఇస్ గ్రేట్ ఫామ్ ఇన్ డొమెస్టిక్. సో ఇషాన్ కిషన్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో 6 విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదు. 6 దే సెలెక్ట్ దెమ్సెల్స్. అండ్ 2 బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ కూడా మీకు 11లో ఉంటారు. ప్యాట్ కమిన్స్ ఈజ్ క్యాప్టెన్. వాళ్ళు కొత్తగా అనౌన్స్ కూడా చేశారు, ట్విట్టర్లో అనౌన్స్ చేశారు, ప్యాట్ కమిన్స్ గోయింగ్ టు లీడ్. అతని ఫిట్నెస్ విషయంలో కొంచెం డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే యాషెస్లో ఈజ్ నాట్ స్టార్టింగ్, బట్ అప్పటికి ఫిట్ అవుతాడు ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్. సో ఈ 8 స్లాట్స్ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. రిమైనింగ్ స్లాట్స్ అది కూడా నేను ఇస్తాను చూడండి, వైట్ కలర్లో చూపిస్తాను. ఇక్కడ మీకు బ్యాటింగ్ ఫస్ట్లో నెంబర్ 7లో నేను రవిచంద్రన్ స్మరణ్, కర్ణాటక బ్యాటర్, అతన్ని పెట్టాను. స్మరణ్ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ వెల్. డొమెస్టిక్లో అద్దరు కొట్టేస్తాడు. మొన్న రంజీ ట్రోఫీలో 100 కొట్టాడు కేరళ పైన. అండ్ హీ ప్లేడ్ ఫర్ సౌత్ జోన్ ఆల్సో, దిలీప్ ట్రోఫీలో. అంటే రెడ్ బాల్ క్రికెట్లో హీస్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ కన్సిస్టెంట్. అండ్ వైట్ బాల్లో కూడా అతని నెంబర్స్ బాగానే ఉన్నాయి.
సో స్మరణ్ అంటే ఇంతవరకు ట్రై చేయలేదు. లాస్ట్ సీజన్లో తెచ్చుకున్నారు కానీ ఐ థింక్ ఐ డోంట్ థింక్ హీ ప్లేడ్ ఎనీ మ్యాచ్లు ఆడలేదు. బట్ స్మరణ్ కెన్ బి ఏ నెంబర్ 7లో ఆ ఫినిషర్ రోల్లో ఆడగలడా, లేకపోతే అతను ముందు ఆడించాలా, ఇవన్నీ అంటే అనికేత్ కెన్ బి అవర్ ఫినిషర్. బట్ ఎనీవే అతన్ని విషయంలో వీళ్ళు కొంతవరకు అతన్ని నమ్మచ్చు. బట్ స్టిల్ అతనికి బ్యాకప్ కూడా కావాలి. అతన్ని ఒక్కడనే, ఎందుకంటే ఆయన అన్ట్రైడ్ కదా, ఇది తెలియదు, అతను ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు, యంగ్స్టర్. సో అతని మీద మనం కంప్లీట్గా రిలే కాదు. సో అతనికి నీడ్ సమ్ బ్యాకప్స్గా కొంతమంది మనం తీసుకోవాలి. అదొక స్లాట్. తర్వాత మీకు ఫాస్ట్ బౌలర్ షమీ ప్లేస్లో కావాలి కదా. షమీ ప్లేస్లో మనకి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఒకరే మీకు ఆడించేది, ఎందుకంటే హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్తో పాటు ఇంకొక ఫాస్ట్ బౌలర్. కొన్ని సందర్భాల్లో మంచి పేసీ ట్రాక్, మీరు ముంబైలో ఆడుతున్నప్పుడు లేకపోతే ఈవెన్ హైదరాబాద్లో కూడా స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు, మీకు ఎక్స్ట్రా పేసర్ కూడా కావాలి. సో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా వీళ్ళకి కావాలి. నేను అక్కడైతే ఒకటే స్లాట్ చూపించాను, ఇద్దరు స్పిన్నర్స్ని చూపించాను. యాక్చువల్గా ఇద్దరు స్పిన్నర్స్లో ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అనుకోండి. అలాగే ఒక స్పిన్నర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు హర్ష్ దుబే లాస్ట్ సీజన్లో వచ్చాడు, 3 మ్యాచ్లు ఆడాడు, 5 వికెట్లు అంతా తీశాడు, బాగానే. అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో. డొమెస్టిక్లో అతను కూడా ఇండియా రాడార్లో ఉన్నాడు. ఇండియా రెగ్యులర్గా ఆడుతుంది. ఆస్ట్రేలియా ఏతో ఆడాడు, ఎస్ఏ ఏతో ఆడాడు. అంటే రెడ్ బాల్లోనే కాకుండా ఈవెన్ హీస్ ప్లేయింగ్ ఇన్ లిస్ట్ ఏ, అంటే 50 ఓవర్స్ ఫార్మాట్లో ఇండియాకి ఆడుతున్నాడు, ఇండియా ఏకి. తర్వాత రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న అది ఏంటది ఛాలెంజర్స్ సంథింగ్, మీకు అబుదాబీలో ఎక్కడ జరుగుతుంది, దుబాయ్లో. సో అక్కడ జరుగుతున్న దాంట్లో కూడా హీఈస్ రిప్రజెంటింగ్ యంగ్ ఇండియన్స్, ఏదో ఛాలెంజర్స్ దాంట్లో T20 ఫార్మాట్లో కూడా ఆడుతున్నాడు. సో హీఈస్ దేర్ ఇన్ ది ఇండియా రాడర్. సో హర్ష్ దుబే ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్. జిషాన్ అన్సారీ లాస్ట్ 10-11 మ్యాచ్లు ఆడి 6-7 వికెట్లు తీశాడు. హీ డిడ్ నాట్ డూ, హీ వాజ్ నాట్ బ్యాడ్, అతను బాగానే చేశాడు. ఓకే. బట్ మీకు ఒక గన్ స్పిన్నర్ కావాలి. హర్ష్ దుబే ఉండగా కూడా మీకు ఇంకొక గన్ స్పిన్నర్ కావాలి. మంచి స్పిన్నర్ లేకపోవడం అంటే రషీద్ ఖాన్ తర్వాత సరైన స్పిన్నర్ వీళ్ళకి దొరకనే లేదు. అప్పటి నుంచి దాన్ని స్ట్రగ్లింగ్. సో ఇప్పటికైనా ఆ లోటుని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. SRH నీడ్ ఏ గన్ స్పిన్ బౌలర్ కావాలి. ప్రిఫరబుల్లీ ఇండియనే కావాలి. ఎందుకంటే ఇండియన్ ఉంటే మీకు యూ కెన్ హ్యావ్ ఏ వన్ మోర్ ఫాస్ట్ బౌలర్. దాని కూడా రీజన్ చెప్తాను నేను. సో ఇది వీళ్ళ రిక్వైర్మెంట్. దీంట్లో ఫాస్ట్ బౌలర్ న్యూ బాల్ బౌలర్ కావాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ న్యూ బాల్ బౌలర్. మీకు ఆస్ట్రేలియాకి మీకు అతను ఏ ఫార్మాట్లో అయినా అతను ఫస్ట్ చేంజ్గా వస్తాడు. బట్ ఓకే, అతను న్యూ బాల్తో వేస్తాడు సన్ రైజర్స్కి. ఓకే, అతనితో పాటు మీకు ఇప్పుడు ఉన్న మీకు ఛాయిసెస్ ఏంటి? హర్షల్ పటేల్ ఇప్పుడు బ్యాక్ ఎండ్లో బౌలింగ్ వేస్తాడు, న్యూ బాల్ బౌలర్ కాదు హర్షల్ పటేల్. మీకు ఇషాన్ మలింగా కూడా అంతే. అతను కూడా ఫస్ట్ చేంజ్గానే వస్తాడు. హీస్ నాట్ ఎ న్యూ బాల్ బౌలర్. మీకు జయదేవ్ నాథ్ కట్ట ఆడించుకోవాలి. లేదా బ్రైడెన్ కార్స్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. అతను అంత ఎఫెక్టివ్గా ఉంటాడని అనుకోవడానికి లేదు బ్రైడెన్ కార్స్. సో ఐ థింక్ యూ నీడ్ ఎ న్యూ బాల్ బౌలర్ కావాలి. న్యూ బాల్ బౌలర్కి ఉన్న ఛాయిసెస్ ఏంటి? ఇండియన్ ఛాయిసెస్ ఏంటి? సో ఇండియన్ కావాలి, ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా వీళ్ళకి కావాలి. ఎందుకంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో అంత సప్లై లేదు. షమీ రిప్లేస్ చేయగల బౌలర్ షమీని కానీ, గతంలో భువనేశ్వర్ కుమార్ కానీ, నటరాజన్ కానీ రిప్లేస్ చేయగల బౌలర్స్ లేరు కాబట్టి మీకు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ మీద డిపెండ్ కావాలి. అంటే వీళ్ళకి ఉన్న 3 ఫారిన్ స్లాట్స్ ఆల్రెడీ ఫిల్డప్. క్లాసన్, ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్. ఒక్క ఫారిన్ స్లాటే ఉంది కాబట్టి దాన్ని మీరు ఫాస్ట్ బౌలర్కే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియన్లో అంత మీకు టాలెంట్ అవైలబిలిటీ మనకు కనబట్లేదు. మీకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో మీకు ఉన్నది ఆకాష్దీప్ ఉన్నాడు. ఆకాష్దీప్ ఇస్ ఎ న్యూ బాల్ బౌలర్. యూ కెన్ స్వింగ్ ద బాల్, యూ విల్ పిచ్ ఇట్ అప్, యూ విల్ ట్రై టు స్వింగ్ ఇట్. సో న్యూ బాల్తో అతను ఎఫెక్టివ్. బ్యాక్ ఎండ్లో నాకు అతను నమ్మకం లేదు అతని మీద. సో అప్పుడు మళ్ళీ హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్సే మీకు డెత్ బౌలింగ్ చేసుకోవాలి. సో అది ఆకాష్దీప్ ఈ ఫార్మాట్లో అంత ఎఫెక్టివ్ కాదు, వీ హ్యావ్ టు సే దట్. బట్ హీ హెస్ గాట్ ది బేసిక్. అంటే ఇండియన్ వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆకాష్దీప్ ఉన్నాడు. ఆకిబ్ నబీ, జమ్మూ కాశ్మీర్ అద్దరు కొట్టేసిన రెడ్ బాల్ క్రికెట్లో 5 ఫర్స్ 7 ఫర్స్ తీస్తున్నాడు, స్వింగ్ బౌలర్. బట్ అతను ఈ ఫార్మాట్లో అతని నెంబర్స్ బాగానే ఉన్నాయి, T20 నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ అన్టెస్టెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ కోసం వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. అంతమించి మీకు పెద్దగా అక్కడ టాలెంట్ లేదు. ఆకాష్ మడ్వాల్ ఒక్క సీజన్ ఎప్పుడు ముంబైకి 2 ఇయర్స్ బ్యాక్ బాగా పర్ఫామ్ చేశాడు. ఆకాష్ మడ్వాల్ కూడా డెత్ బౌలర్. సో ఆకాష్ మడ్వాల్ మనకు అంతగా పనికొచ్చే పరిస్థితి లేదు.
సో అందుకే చాలా రెస్ట్రిక్టెడ్ చాయిస్ ఉంది అక్కడ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్. అంటే పెద్దగా మనకి ఏమన్నా డొమెస్టిక్లో మనకు తెలియకుండా వీళ్ళు ఎవరన్నా టాలెంట్ స్కౌట్స్ వీళ్ళు ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారో మనకు తెలీదు. సో ఆకాష్దీప్, ఆకిబ్ నబీ మినహాయిస్తే మనకి పెద్దగా. సో దే హ్యావ్ టు ఆ ఫోర్త్ ఫారిన్ స్లాట్ కోసం వాళ్ళు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఇషాన్ మలింగా హెస్ డన్ వెల్ లాస్ట్ సీజన్లో. నేను చెప్పినట్టుగా అతను న్యూ బాల్తో బౌలింగ్ వెళ్ళాడు. సో షమీ రోల్ని తీసుకునే వాళ్ళు కావాలి. బ్రైడన్ కార్స్ మీద పెద్దగా మనం అంటే ఇండియాలో ఎలా ఇండియాలో వేయాల్సిన లెంత్ వేరే ఉంటుంది, ఇంగ్లాండ్లో వేరే ఉంటుంది. సో బ్రైడన్ కార్స్ మీద కూడా మనకి అంత నమ్మకం లేదు. సో దే హ్యావ్ టు గో ఫర్ ఎ గుడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ చూసాం. ఫారిన్ ఫాస్ట్ బౌలర్కి ఆప్షన్స్ ఏమున్నాయి? జెరాల్డ్ కోడ్జియా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు, కానీ హీ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. జెరాల్డ్ కోడ్జియా హెస్ గాట్ పేస్. అతను కనుక సెట్ అయితే మన ఉప్పల్ స్టేడియంలో ఆ బౌన్స్, బికాజ్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, బౌన్సీ ట్రాక్స్ నుంచి వచ్చి ఆడినవాడు. సో హీ కెన్ బి ఎ వెరీ గుడ్. అండ్ లుంగి ఎన్గిడి మరొక సౌత్ ఆఫ్రికన్. లుంగి ఎన్గిడి కూడా హీ హెస్ గాట్ గుడ్ స్లోయర్ వన్స్, మంచి వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర. హీ డిడ్ వెల్ ఫర్ ఆర్సీబీ లాస్ట్ సీజన్లో. ఆ కొన్ని ఛాన్సులు వచ్చినా హీ డిడ్ వెల్. లుంగి ఎన్గిడి ఒక ఆండ్రిక్ నోకియా కొంచెం ఇంజరీ ప్రోన్ ఉన్నాడు, బట్ హీ హాస్ గాట్ పేస్, సీరియస్ పేస్. యూ కెన్ టచ్ 150. సో అలాంటి బౌలర్ ఉన్నాడు. అండ్ ఫజల్ హక్ ఫారూఖీ, ఇతను కూడా న్యూ బాల్ బౌలర్, బేసికలీ లెఫ్ట్ ఆర్మర్ అండ్ బాల్ స్వింగ్ చేస్తాడు న్యూ బాల్తో. సో ఫజల్ హక్ ఫారూఖీ. సో ఈ చాయిసెస్. సో ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వీళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. 4 స్లాట్స్కి చెప్తున్నాను, 2 స్లాట్స్ అయిపోయినాయి. స్పిన్నర్ కోసం ఎవరి కోసం వెళ్ళాలి? స్పిన్నర్ కోసం వీళ్ళు రవి బిష్నోయ్కి వెళ్ళాలి. రవి బిష్నోయ్కి ఖచ్చితంగా వెళ్ళాలి. రవి బిష్నోయ్ వస్తే మీకు చాలా వరకు వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళ దగ్గర పెద్ద అమౌంటే ఉంది. బికాస్ కేకేఆర్ పెద్ద అమౌంట్ ఉన్న కేకేఆర్ విల్ నాట్ గో ఫర్ రవి బిష్నోయ్. దేర్ స్పిన్ బౌలింగ్ ఇస్ సార్టెడ్. చెన్నైతో వీళ్ళకి పోటీ రావచ్చు. బట్ చెన్నై కూడా నేను బిష్నోయ్కి వెళ్తారేమో మనకు తెలియదు. సో బిష్నోయ్ విషయంలో దే కెన్ పుట్ బిగ్ అమౌంట్. బిష్నోయ్ విల్ డెఫినెట్లీ గో ఫర్ 10+. సో బిష్నోయ్ కోసం ఎంత అమౌంట్ అయినా పెట్టి, ఈవెన్ 15 పెట్టినా బిష్నోయ్ని వాళ్ళు తీసుకోవచ్చు. 10 కాకుండా 15 వరకు వెళ్ళచ్చు. 15 కాకపోతే 12-13 అనుకోండి. బిష్నోయ్ని తీసుకుంటే మీకు చాలా వరకు, ఎందుకంటే మీకు అంతకుమించి ఛాయిస్ లేదు ఇండియన్ స్పిన్నర్స్. వీళ్ళు ఫారిన్ స్పిన్నర్స్కి వెళ్ళి వేస్ట్. ఫారిన్ స్పిన్నర్స్ కోసం వెళ్ళడం వేస్ట్. అసరంగా లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు మనకి, అసరంగా కానీ తీక్షాన కానీ ఉన్నారు, కానీ ఫారిన్ స్పిన్నర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆ 4th స్లాట్ మీకు బ్లాక్ అయిపోతుంది. మీకు దాని బదులు మీకు, ఎందుకంటే మీకు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఖచ్చితంగా మీరు ఆడించుకోవాలి కమిన్స్తో పాటు. కాబట్టి మీకు ఫారిన్ స్పిన్నర్స్కి వెళ్ళడం మీనింగ్లెస్. విఘ్నేష్ పుతూర్ ఫిట్నెస్ గురించి మనకు తెలియదు. ముంబై అయితే రిలీజ్ చేశారు, డిడ్ వెల్ అని. అతను ఫిట్గా ఉంటే విఘ్నేష్ పుతూర్ కోసం కూడా వెళ్ళచ్చు. అంతకుమించి పెద్దగా మీకు ఇండియన్ ఛాయిసెస్ నాకు కనబట్టలేదు. సో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో పతిరానా గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే పతిరానా కూడా బ్యాక్ ఎండ్లోనే బౌలింగ్ వేస్తాడు. ధోని ఎప్పుడు కూడా అతను 10th ఓవర్ తర్వాత వేయించాడు బౌలింగ్. సో మీకు ఆల్రెడీ హర్షల్ పటేల్ ఉన్నప్పుడు మీకు న్యూ బాల్తో అతను బౌలింగ్ వేయడు. సో పతిరానా వీళ్ళకి అవసరం లేదు. మీకు అక్కడ మురళీధరన్ మైట్ ఇన్సిస్ట్ ఆన్ పతిరానా, బట్ పతిరానా ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ దెమ్. మీకు మలింగా ఎలాగో ఉన్నాడు ఇక్కడ మీ దాంట్లో, ఇషాన్ మలింగా. సో అది ఇంకా మనం చెప్పుకోవాల్సింది. నెంబర్ 7లో స్మరణ్ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలి? ఇండియన్ ఛాయిసెస్ పెద్దగా లేవు అక్కడ. మీకు యూ కెన్ గో ఫర్ స్వస్తిక్ చికారా, షేక్ రషీద్ లాంటి వాళ్ళు ఎవరినైనా మీరు తీసుకోవచ్చు. అంతకుమించి పెద్దగా మరి ఏమైనా టాలెంట్ స్కోర్స్ ఐడెంటిఫై చేస్తే మనకు తెలీదు. సో అంతకుమించి మీకు ఛాయిసెస్ లేవు. మరి ఫారిన్ వాళ్ళని తీసుకోవచ్చు కదా మీరు. మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు ఆ స్లాట్లో, మంచి ఆల్రౌండర్ని తీసుకోవచ్చు కానీ మీరు ఫారిన్ ఆల్రౌండర్ని తీసుకుని మీరు ఓన్లీ రస్సల్, మీకు దాంట్లో ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడు ఉన్నాడు. రస్సల్ ఈజ్ ఆల్సో డజంట్ బౌల్ విత్ న్యూ బాల్. సో అతను మీరు 11లో ఆడించుకోవడం వల్ల మీకు ఆ న్యూ బాల్ బౌలర్ స్లాట్ ఫిలప్ కాదు. సో రస్సల్ వీళ్ళకి అవసరం. 37 years రస్సల్ ఈజ్ గుడ్. మీకు అంటే బౌలింగ్ కూడా అతను కూడా బ్యాక్ ఎండ్లో బౌలింగ్ వేస్తాడు మోస్ట్లీ. న్యూ బాల్తో కూడా బౌలింగ్ వేయగలడు, కానీ ఎక్కువగా బ్యాక్ ఎండ్లో వేస్తాడు అతను. ఈ లీక్స్ రన్స్ బట్ పిక్స్ అప్ వికెట్స్. రస్సల్ వీళ్ళకి అవసరం లేదు. రస్సల్ పెద్ద అమౌంట్కి వెళ్తాడు. రస్సల్ కంటే కూడా మీరు ఆ పెద్ద అమౌంట్ పెట్టదలుచుకున్నది మీరు ఖచ్చితంగా బిష్నోయ్ మీద పెట్టాలి. బికాజ్ యూ నీడ్ అ గుడ్ స్పిన్నర్ గురించి నెగ్లెక్ట్ చేస్తున్నారు రషీద్ ఖాన్ తర్వాత. ఉన్నవాళ్ళు అతనే గన్ స్పిన్నర్. అండ్ మీరు క్యామరన్ గ్రీన్ కోసం కావాలి అని పట్టుబడుతున్నాడు ప్యాట్ కమిన్. దే కెనాట్ గెట్ క్యామరన్ గ్రీన్, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. బికాజ్ అక్కడ మీకు చెన్నై అండ్ కేకేఆర్ మధ్య పోటీ ఉంటుంది. వీ హావ్ జస్ట్ 25 crores. యూ కెనాట్ మీరు 20 crores అతని మీద పెట్టేంత పరిస్థితి ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఈ విల్ గో 15+కి అయితే వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. సో క్యామరన్ గ్రీన్కి వెళ్ళడం
బెస్ట్. బట్ క్యామరన్ గ్రీన్ మీకు హీ కెన్ బి ఏ న్యూ బాల్ బౌలర్, బట్ స్టిల్ అంత ఎఫెక్టివ్. హీస్ అ బ్యాటింగ్ ఆల్రౌండ్, బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈవెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్ కూడా ఉన్నారు, స్పిన్ వేస్తారు వాళ్ళు మంచిగా. బట్ దే హ్యావ్ నాట్ డన్ వెల్. మ్యాక్స్వెల్ ఇటీవల కాలంలో ఎప్పుడు బాగా ఆడలేదు ఐపీఎల్లో, ఒక 2-3 సీజన్ల నుంచి. 1-2 సీజన్లో అతను ఐపీఎల్లో బాగా ఆడింది. అండ్ లియామ్ లివింగ్స్టన్ నామ్ బడా దర్శన్ చోటా, ఎప్పుడు కూడా నెవర్ డిడ్ వెల్ ఇన్ ఐపీఎల్. బయట బాగానే ఆడతాడేమో కానీ. సో వీళ్ళని తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దే కెన్ గో ఫర్ మిల్లర్ అంటే మీకు బ్యాకప్. మిల్లర్ మీరు 11లో కూడా ఆడించుకోలేకపోవచ్చు, బ్యాకప్గా ఉంటాడు మీకు. ఎవరైనా గాడ్ ఫార్ బీట్ ఎవరైనా ఫారిన్ బ్యాటర్స్ ఎవరైనా ఇంజరీ అయినా, అవైలబిలిటీ ఇష్యూస్ ఉన్నా, డేవిడ్ మిల్లర్ పెద్ద అమౌంట్కి వెళ్ళకపోవచ్చు. యూ కెన్ గో ఫర్ 7-8 crores దొరుకుతాడు. సో డేవిడ్ మిల్లర్ని తీసుకుంటే బాగుంటుంది. సో మనం అనుకున్న 4 స్లాట్స్కి నేను చెప్పేశాను. 4, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్దీప్ అండ్ ఆకిన్ నబీ చెప్పాను, ఇండియన్ స్పిన్నర్ బిష్ణోయ్ చెప్పాను. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో ఐ హావ్ గివెన్ యూ 4 choices: కార్జియా, నోకియా, ఫజల్ హక్ ఫరూకీ అండ్ ఎన్గిడి. అండ్ మీకు ఒక నెంబర్ 7 బ్యాటర్గా మిల్లర్ ఆర్ చికారా, రషీద్ లాంటి ఇండియన్ బ్యాటర్స్. సో ఇది మాత్రం వాళ్ళు క్యామరన్ గ్రీన్ లాంటి బిగ్ నేమ్స్కి వెళ్లకుండా సింపుల్గా ఈ 4 స్లాట్స్ ఫిల్అప్ చేసుకుని కొంతమంది బ్యాకప్ ప్లేయర్స్ తీసుకుంటే ఐ థింక్ ఎస్ఆర్ఎస్ టాస్క్ ఇస్ డన్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.